guys, Sushma here. Welcome back to my YouTube channel. In this video, మనందరికీ ఒక గుడ్ న్యూస్ 2024లో ఫస్ట్ ఈ గుడ్ న్యూస్ వీడియో చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. అదే బిట్ కాయిన్ ETF అప్రూవ్ అయింది. క్రిప్టో ఎంతూజియాస్ట్లు, క్రిప్టో ఇన్వెస్టర్లు, క్రిప్టో బిజినెస్ పీపుల్ అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇంకా బిట్ కాయిన్ ETF గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి లెట్స్ గో. ఇప్పుడు తెలుసుకుందాం బిట్ కాయిన్ ETF అంటే ఏంటి. ఇది అర్థం కావాలి అంటే గోల్డ్ ETFని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. గోల్డ్ ETFస్ని మనం ఫిజికల్గా గోల్డ్ని కొనకుండా డిజిటల్గా గోల్డ్ని కొనడమే గోల్డ్ ETFs అంటే. మీరు వాడుతున్న బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్గా గోల్డ్ని బాండ్స్ రూపంలో ETFs రూపంలో కూడా పర్చేస్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ని కనుక చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ ETF ద్వారా మీరు డిజిటల్గా బిట్ కాయిన్ అన్నది డిజిటల్గా కాబట్టి ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో మీరు బిట్ కాయిన్ని కొనాలి అంటే మీ దగ్గర డిజిటల్ వాలెట్ ఉండాలి. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్లో మీరు రిజిస్టర్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేసుకొని P2P అని ఇలా చాలా టర్మ్స్ మీకు అర్థమయ్యి ఆ కాంప్లికేషన్స్ నుంచి నేర్చుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. లేదా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఈ మధ్య చేస్తున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో FTX కానీ పెద్ద పెద్ద క్రిప్టో ఎక్స్చేంజెస్ అందరినీ మోసం చేస్తున్నాయి కాబట్టి మనకు అక్కడ కూడా కొంచెం నమ్మకం తక్కువగా ఉంది. సో అందువల్ల ఈ బిట్ కాయిన్ ETF అన్నది డైరెక్ట్గా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి దీనిలో చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి, చాలా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బిట్ కాయిన్ అన్నది క్రియేట్ చేసింది జాపనీస్ అయినప్పటికీ మార్కెటెడ్ అండ్ బిజినెస్డ్ బై అమెరికన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ బిట్ కాయిన్ ETFని తీసుకొచ్చిన కంట్రీ అదే కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ETFస్ని అమెరికన్స్ వాళ్ళ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అందులోంచి డైరెక్ట్గా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో షేర్స్ని ఎలా కొనుక్కుంటాం అదేవిధంగా బిట్ కాయిన్ ETFస్ని కూడా కొనుక్కొని అమ్ముకోవచ్చు అనమాట. ఇది బిట్ కాయిన్ ETF గురించి. ఇప్పుడు తెలుసుకుందాం స్పాట్ బిట్ కాయిన్ ETF అంటే ఏంటి. స్పాట్ బిట్ కాయిన్ని డైరెక్ట్గా కొనడం, లైక్ ఏదో బిట్ కాయిన్ని కొంటున్నామని చెప్పి గవర్నమెంట్ అందరి ఫండ్స్ని కలెక్ట్ చేసి తనకి ఇష్టం ఉన్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయదనమాట. డైరెక్ట్గా బిట్ కాయిన్స్ని పర్చేస్ చేసి బిట్ కాయిన్ రియల్ ప్రైస్ పెరిగితే ETF ప్రైస్ కూడా పెరుగుతుంది, తగ్గితే ETF ప్రైస్ కూడా తగ్గుతుంది. సో అదే స్పాట్ బిట్ కాయిన్ ETF. బేసిక్స్ అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది హిస్టరీ గురించి. బిట్ కాయిన్ బ్లాక్ చైన్లో ఫస్ట్ బ్లాక్ మైన్ అయ్యి ఇవాల్టికి 15 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ బిట్ కాయిన్ ETFలు ఎవరు స్టార్ట్ చేశారు, ఏంటి తతంగం అంతా అంటే 10 years ముందర ట్వింకిల్ వాజ్ ట్విన్స్ వీళ్ళు SEC సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గురించి అప్రోచ్ అయ్యారు. సో అప్పటికే వీళ్ళ కింద ఉన్నటువంటి ఒక కంపెనీ బిట్ కాయిన్ సర్క్యులేషన్లో టోటల్గా ఒక 1% బిట్ కాయిన్స్ని హోల్డ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ బిజినెస్ ప్లాన్ ఏంటో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 కోటి యాపిల్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను అంటే 1,00,000 యాపిల్స్ కలిపి ఒక బాస్కెట్ లాగా చేసి అమ్ముతాను. సో ఈ యాపిల్స్ని మీరు బిట్ కాయిన్ లాగా ఊహించుకున్నట్లయితే 50,000 బిట్ కాయిన్స్ని ఒక బాస్కెట్ లాగా డివైడ్ చేసి ఈ బాస్కెట్స్ని నేనేం చేస్తా అంటే బిజినెస్ పీపుల్కి అమ్ముతాను అనమాట. సో వాళ్ళు ఒక బిట్ కాయిన్ అమ్ముతారా, లేకపోతే 100 రూపీస్కి బిట్ కాయిన్ అమ్ముతారా, చిన్న ముక్కని, లేకపోతే వాళ్ళ రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ని స్టాండర్డ్గా చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా బిట్ కాయిన్ ETF ప్లాన్ అనేది ఫస్ట్ SECకి అప్రోచ్ అయిందనమాట. ఆ తర్వాత ఇలాంటి ప్లాన్స్ కొల్లలుగా SECని అప్రోచ్ అయినప్పటికీ కంటిన్యూస్గా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాటన్నిటిని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అసలు SECకి ఇంత టైం ఎందుకు పట్టింది బిట్ కాయిన్ ETFని అప్రోచ్ చేయడానికి అని మాట్లాడుకున్నట్టయితే కోవిడ్ టైంలో బిట్ కాయిన్ ETFని కనుక అప్రోచ్ చేస్తున్నట్లయితే అప్పటికే అమెరికన్స్ అన్ని ఎక్కువ డబ్బుల్ని ముద్రించి ఉన్నారు, డాలర్స్ని. సో ఆ టైంలో బిట్ కాయిన్ ETF అనేది జస్ట్ పంప్ అండ్ డంప్ అయిపోయేది, అంత పాపులర్ అయ్యేది కాదు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ అక్టోబర్లో చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ ప్రైజెస్ 61% కంటే పైగా పడిపోయింది. సో వీటన్నిటిలో వాళ్ళు జనాలు ఎలాంటి మూవ్మెంట్స్ని తీసుకుంటున్నారు, లైక్ బిట్ కాయిన్ని హోల్డ్ చేసే వాళ్ళు కానీ సో కాల్డ్ బిట్ కాయిన్ ETFలని పెడతామన్న అప్లికేషన్స్ని కానీ SEC కీన్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే బిట్ కాయిన్ బాగా పడిపోయిందో సో అందరూ కూడా వాళ్ళ పర్సనల్ వాలెట్స్కి బిట్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఈ విధంగా
జనాలు ఒక ప్రోడక్ట్ పడిపోతే ఎలా బిహేవ్ చేస్తున్నారన్న ప్యాటర్న్స్‌ని కూడా అర్థం చేసుకొని, కొన్ని రెగ్యులేషన్స్‌ని, రూల్స్‌ని తీసుకొచ్చి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ని లాంచ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ని మోస్ట్ పాపులర్ గోల్డ్ ఈటీఎఫ్‌తో కంపేర్ చేసి చూద్దాం. ఎందుకంటే రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఈటీఎఫ్ అన్నది 2004లో అమెరికాలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన 1 మంత్‌కే దాని వాల్యూ వచ్చేసి $1.9 బిలియన్ రీచ్ అయింది. విత్ ఇన్ ఇయర్ $4.8 బిలియన్ రీచ్ అయిందనమాట. ప్రజెంట్ గోల్డ్ ఈటీఎఫ్ వాల్యూ వచ్చేసి $50+ బిలియన్ ఉంది. ఓవరాల్గా ఉన్నటువంటి గోల్డ్ ఈటీఎఫ్ ప్లాన్స్ ఒక 35 ఉన్నాయి పాపులర్వి. వాటి వాల్యూ వచ్చేసి మొత్తంగా కలిపి $100 బిలియన్ కంటే పైకి ఉందన్నమాట. సో ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్కి బిట్కాయిన్ ఈటీఎఫ్కి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క తేడా క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్కాయిన్కి ఉన్నటువంటి వొలటాలిటీ. సో గోల్డ్ కంటే బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది 3.6 టైమ్స్ హైలీ వాలటైల్. సో ఆ విధంగా ఈ రెండింటి మధ్య కంపారిజన్ అయితే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు మార్కెట్ బిట్కాయిన్ ఈటీఎఫ్కి ఎలా రియాక్ట్ అయింది అన్న విషయాలు. మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ బిట్కాయిన్ ఈటీఎఫ్ న్యూస్ బయటికి రాకముందే దాని వాల్యూ వచ్చేసి 61%కి రీచ్ అయింది ఫేక్ న్యూస్ల వల్ల. బిట్కాయిన్ ఈటీఎఫ్ అప్రూవ్ అయింది, అప్రూవ్ అవ్వబోతుంది అన్న విషయాల వల్ల. కానీ ఒక్కసారి మీరు జనవరి స్టేట్మెంట్ కనుక పరిశీలించినట్లయితే బిట్కాయిన్ ప్రైస్ మూవ్మెంట్లో సో ఇనిషియల్గా జాన్లో 36 lakhsతో స్టార్ట్ అయిన బిట్కాయిన్ ప్రైస్ ఇవాల్టికి 38 lakhsకి రీచ్ అయింది. సో ఇప్పుడు ఒక మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. అసలు బిట్కాయిన్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది? ఈటీఎఫ్ల గురించి రాకముందు బిట్కాయిన్ హైలీ పడిపోయినప్పుడు అదే జస్ట్ 1 year బ్యాక్ 2023 జనవరిలో బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసి 16 lakhs 17 lakhsలో ట్రేడ్ అవుతుంది. జస్ట్ 1 yearలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 38 lakhsకి రీచ్ అయ్యేది. సో విచ్ ఇస్ మోర్ దెన్ డబుల్ కదా. సో ఆ విధంగా బిట్కాయిన్లో ఎప్పుడైనా క్రిప్టో కరెన్సీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు మీరు అందరికంటే ఒక సంవత్సరం ముందు ఉండాలి. అది నా పెద్ద టిప్పు మీకు. ఇప్పుడు ఆల్రెడీ బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది అప్రూవ్ అయింది కాబట్టి ఏ అప్లికేషన్స్ ఈ ఈటీఎఫ్స్ని పెట్టాయి అంటే ఒక 11 అప్లికేషన్స్ పైగా బిట్కాయిన్ ఈటీఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ని నేను స్క్రీన్లో వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో బ్లాక్ రాక్ అనేది ఒక బిట్కాయిన్ ఈటీఎఫ్ అప్లికేషన్ అనమాట. ఈ న్యూస్ ఎప్పుడైతే ఈటీఎఫ్ అప్రూవ్ అయిందని తెలిసిందో అందులో హడావుడిగా 30 minutesలోనే $400 million వర్త్ అనేది వచ్చి చేరింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది బిట్కాయిన్ ఈటీఎఫ్ ట్రేడ్ చేస్తే ఎంత ఫీజు అవుతుంది. బిట్కాయిన్ ఈటీఎఫ్ ఫీ అనేది తక్కువలో తక్కువ 0.2% నుంచి 1.2% వరకు యాన్యువల్ ఫీ అనేది ఉంది. అది కూడా గ్రే స్కేల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బిట్కాయిన్ ఈటీఎఫ్లు ఇప్పుడే వచ్చాయి కాబట్టి చాలామంది రకరకాల ఆఫర్స్తో రెడీగా ఉన్నారు. జీరో ట్రేడింగ్ ఫీజ్ అని, లేకపోతే ఫస్ట్ ఇంతమందికి జీరో ఫీజ్ అని, ఇన్ని గంటల వరకు జీరో ఫీజ్ అని ఉంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఒక చిన్న జాగ్రత్త మీకోసం. ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్ అప్రూవ్ అయిందని చెప్పి ఎస్ఈసి ట్విట్టర్ అకౌంట్, ట్విట్టర్ అని అనకూడదు, ఇప్పుడు ఎక్స్ అనాలి కాబట్టి ఎస్ఈసి ఎక్స్ అకౌంట్ని హ్యాక్ చేసి చాలామంది తప్పుడు పోస్టులు, ఫేక్ న్యూస్లు అవుట్ చేశారు. సో ఇప్పుడు ఈ హ్యాకర్స్ గురించి మీరు బయటపడాలి అంటే మీరు చూసే ప్రతి న్యూస్ని 2 సార్లు చెక్ చేయండి. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ, ఎందుకంటే పెద్ద పెద్ద క్రిప్టో ఎక్స్చేంజెస్ని హ్యాక్స్ చేస్తున్నారు కాబట్టి ట్విట్టర్ అకౌంట్ ఎంత వాళ్ళకి. సో మేబీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇన్ 2024. జాగ్రత్తగా ఉండండి, పైసలు సేవ్ చేసుకోండి. మనీ ఈజ్ నాట్ దాట్ ఈజీ, వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ మొత్తం న్యూస్ వల్ల కాయిన్ బేస్కి చాలా ఉపయోగం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. సో దాట్స్ ఇట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.